నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీరు అగ్రియా డిసగ్రియా? ఐ అగ్రీ అన్న. ఓకే, చెప్పాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఇదేంటి అన్ని క్లాసెస్ పెడుతున్నందుకు, దాంతో పాటు కొత్త కొత్త కాన్సెప్ట్స్ అన్ని నేర్పిస్తున్నందుకు థ్యాంక్ యూ. మీరు కూడా నేనైతే 2022 నుంచి లైట్ గా అన్ని చూడడం స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, నైస్ నైస్. మీ ఇయర్ ఫోన్స్ ఏం వాడట్లే కదా? లేదు, ఏం వాడట్లేదు. 5th March 94 మధ్యాహ్నం 1:30. అవునండి. రొంపిచెర్ల, చిత్తూరు. ఓకే, సరే. ఇప్పుడు ఇది టైం కరెక్టేనా? టైం కొంచెం 5 minutes అటు ఇటు ఉంటుంది. అమ్మని అడిగితే అది 140 లోపలనే ఉంటుందని అంటుంది. 140. తాతయ్య గారేమో రాస్తే అది 130 అని రాసుకున్నారు. 40లోనే ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. మరి 130 ఎందుకు ఇచ్చారు? అంటే అది తాతయ్య ఏమో 130 అని రాసుకున్నారు బుక్ లో. ఓకే, మదర్ ఏమో 140 అనుకుంటున్నారు, అంతేనా? అవునండి. సరే, మదరే కరెక్ట్. సో 138:51 seconds అట్లా తీసుకున్నాను ఇప్పుడు. 138:51. సరిపోతా ఉంది. మిథున లగ్నానికి బుధ నక్షత్రం. మధ్యాహ్నం టైం ఎప్పుడు తలనొప్పి ఉంటుంది. ఇది ఒక జోన్ ఉంది, ఆ జోన్లో అంతా ట్విస్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఏ జోన్స్ లో ట్విస్ట్ ఉంటుందన్న? అది ఇప్పుడు చెప్పాను నేను, అదో పెద్ద క్లాస్ చెప్పాను. ఓకే, రైట్. సరే, చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. ఓకే, అదేంటిది? అది మామూలుగా పేటెంట్ ఆఫీస్ లో ఇదేంది అసిస్టెంట్ కంట్రోలర్ గా వర్క్ చేస్తున్నాను. ఏం ఆఫీస్ అది? ఇండియన్ పేటెంట్ ఆఫీస్. పేటెంట్స్ అంటే ఇప్పుడు ట్రేడ్ మార్క్, పేటెంట్ అట్లా? ట్రేడ్ మార్క్, పేటెంట్స్, డిజైన్స్ ఇవన్నీ కూడా. ఓకే. అయితే మా రెట్రోగ్రేట్ ఆల్గరిథం కి పేటెంట్ తీసుకోమంటారా? అంటే దానికి పేటెంట్స్ అంటే అట్లా ఇవ్వరు. కావాలంటే అది మీరు మామూలు వెబ్సైట్ డిజైన్స్ కి వాటికి ఇంకా ఆల్రెడీ కాపీరైట్స్ ఉన్నాయి కదా, థియరీకి ఇవ్వరు, డిజైన్ కి ఇస్తారు, లోగోకి ఇస్తారు, అంతేనా? థియరీకి అట్లా ఇవ్వరు. ఓకే, థియరీకి ఇవ్వరా? మనం కనిపెట్టినాం అనేది ఏం లేదు మనకి. అది ఇండియాలో లేదు, ఫారెన్ కంట్రీస్ లో ఉంది. అంటే సాఫ్ట్వేర్స్ వీటికి అయితే ఉన్నది ఫారెన్ లో. ఇండియాలో సాఫ్ట్వేర్స్ కి ఇట్లా అంతగా ఏం లేవు. ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఏం కావాలైతే? ఇది అంటే జాబ్ కొంచెం ఇట్లే స్టాగ్నేట్ గా ఒక 10 years నుంచి అట్లే ఉంది. ఏం పే సాటిస్ఫాక్షన్ లేదా? ఏమైతా ఉంది? పే సాటిస్ఫాక్షన్ అంటే స్టార్టింగ్ లో అది బానే ఉంది, కానీ అది అట్లే కాన్స్టెంట్ గా పెద్దగా ఏం లేదు. అంటే గవర్నమెంట్ జాబ్ తెలిసింది కదన్నా. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు అయితే? ఇప్పుడు ఆల్మోస్ట్ చేతికి 1 అట్లా వస్తుంది. ఓకే, అంటే 12 LPA వస్తా ఉంది అంతే. సో ఇప్పుడు మరి ఇది వద్దనుకుంటే మరి ఇంకేం చేయాలి మరి? ఇంక లేదు అని అంటే నేను అంతకుముందు మధ్యలో సివిల్ సర్వీసెస్ కి వాటికి ట్రై చేసిన్నాను. ఓకే, అది రాలేదు. అంటే అది కరెక్ట్ గా అది కరోనా టైంలో అట్లా అంతా వచ్చేసరికి మధ్యలో బ్రేక్ అయిపోయింది. సరే. ఓకే, సరే. ఇప్పుడు ఎట్లున్నది టైం అనేది చెప్పాలి ఇక నేను, అంతేనా? దాన్ని బట్టి రిస్క్ చేయాలా వద్దనేది డిసైడ్ చేసుకుంటారు. అదే కానీ నన్ను రీజన్ చేయొద్దు, మీ డెసిషన్ మీరు తీసుకోండి. కానీ రైట్, చూద్దాం ఒకసారి చార్ట్ ఎట్లుంది చూద్దాం. మీరు ఒక నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేసినట్టున్నారు కదా, మరి ట్రై చేస్తాం. సో మీది మిథున లగ్నం వచ్చింది, నక్షత్రం బుధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది, కరెక్టే కదా? కరెక్ట్. చంద్ర రాహుల్ కలిసి ఉన్నారు, చంద్రుడు నీచబడ్డాడు, తర్వాత గండాంతర పాదంలో ఉన్నాడు. అంటే ఏదైనా కానీ లాస్ట్ మినిట్ వరకు ఏది రిజల్ట్ ఇవ్వనివ్వడు. తర్వాత ద్వితీయాధిపతి డిబిలిటేట్ అయ్యి దాని నక్షత్రాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నాడు. సో 6, 8 ఆపరేట్ అయినాయి. అంటే ఏంటిది? మనం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లాంటి ఇండికేట్ చేస్తున్నాడు. కానీ లక్కీ ఏంటంటే లగ్న నక్షత్రాధిపతి అయిన రాహువు శని నక్షత్రంలో ఉంటే శని 9లో భాగ్యంలో ఉన్నాడు. సో భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు కదా, లాభాధిపతితో కలిసి ఉన్నాడు, తృతీయాధిపతితో కలిసి ఉన్నాడు. సో స్వక్షేత్రగతుడు అయినాడు, కానీ మంచిది. కానీ మీరు చాలా సింపుల్గా కూల్గా మాట్లాడతారు, మరి అంతే హార్ష్గా మాట్లాడతారు. మరి రవి శని కుజులు కదా, మరి పనిచేసిందా? అంటే అంతే మామూలుగానే ఉంటాను. ఇంకెవరైనా కొంచెం అట్లా ట్రిగర్ చేస్తే ట్రిగర్ అవుద్ది. ట్రిగర్ చేస్తే అంటే అది కూడా మాట్లాడను, కానీ సైలెంట్గా ఉంటాను. ఓకే, రైట్. మీకు శుక్రుడు
గురు నక్షత్రంలో ఉన్నాడు, పంచమాధిపతి దశమంలో ఉన్నాడు, దశమాధిపతి పంచమంలో ఉన్నాడు. మంచి కాంబినేషన్ అది. జనరల్గా అయితే అందరూ సూపర్ డూపర్ చెప్పేస్తారు, కానీ మనం అంత వక్రత్వాన్ని ఫాలో అవుతాం కదా. సో ఆ గురువు ఏమో వెనక్కి రాహు నక్షత్రంకి వెళ్ళిపోతాడు, గురువుకి ఎక్సెప్షన్ లేదు. సో సప్తమాధిపతికి వక్రత్వ దోషం వచ్చింది. సో దశమాధిపతికి రావడం మంచిది, కానీ దశమ ఆక్యుపెంట్కి వక్రత్వ దోషం వచ్చింది, అది మంచిది కాదు కదా. ఒక్కోసారి డిలే ఫర్ ద చైల్డ్, డిలే ఫర్ ద మ్యారేజ్, ఇట్లాంటిది ఇచ్చే ట్విస్ట్ కాంబినేషన్ అనమాట. ఒకటి లేదనంటే ఒకసారి చిన్నప్పటి నుంచి ఫ్యామిలీకి దూరంగా ఉండడం, సెన్సిటివ్ ఫ్యామిలీ హెల్త్లో ఇట్లాంటివి పనిచేస్తూ ఉంటుంది. టైంని బట్టి మనం స్పెసిఫిక్గా చూద్దాం. ముఖ్యంగా ఏ గ్రహాలని సీరియస్గా రాహుకేతువులు అగ్రెసివ్గా డిస్టర్బ్ చేయట్లేదు, అది చాలా మంచి విషయం. శని తర్వాత రాహు పరివర్తన విల్ ఫాలో ద కుజ, కుజ ఇన్ 9th, కుజ ఈజ్ ఫాలోయింగ్ శని. అండ్ రవికి వక్రత్వం, రవికి కూడా వక్రత్వం వచ్చింది. అంటే ఏంటి, ఫ్యామిలీ హెల్త్ కొంచెం స్కోపు ఇప్పుడు కొంచెం డిగ్రేడ్ అవుతా ఉందన్నమాట. ఓకే, పర్వాలేదు. చాటు ఈ ఎగ్జాల్టెడ్ వీనస్ చాలా కాపాడుతాడు, లగ్నం కూడా పుష్కర నవాంశ కాపాడుతుంది, 9th house ఉంది, సో మంచిది. సరే, ఇది బేసిక్ జడ్జిమెంట్. అర్థమైంది ఏమన్నా? అర్థమైంది. ఓకే, సరే, జస్ట్ టైం లైన్కి వెళ్దాము. 94 నుంచి పాస్ అయితే ముందుకు పోదాం మరి. ఓకే, పర్వాలేదు. 10th house 11 degrees, నో అగ్రెసివ్ బ్యాడ్ ఆస్పెక్ట్ పుట్టినప్పుడు మంచిది. తర్వాత ప్లానెట్స్ కూడా ఏం ఫామ్ అవ్వట్లేదు. సరే, ఆల్రైట్, ముందుకెళ్దాం. తర్వాత కేతు దశ కదా. సో కేతు స్టార్ లాడు రవి, కేతు స్టార్లో ఎవ్వరు లేరు. ఓకే, అక్కడ శని ఉన్నాడు, బాగానే ఉన్నాడు, బ్యాడ్ ఆస్పెక్ట్ ఏమీ లేదు కాబట్టి ఏంటంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ 10 రూపాయలు ప్లస్లో ఉంటే అట్లా వెళ్తూ ఉంటుంది, స్లోగా వెళ్తూ ఉంది. ఓకే, 97 సరిపోతుందా లేదో చెప్పండి, తెలియపోతే కూడా తెలియదు చెప్పండి. ఓకే, 97, 98, 99, 2000, 2001, 2002 వరకు కూడా, ఆల్మోస్ట్ 2003 వరకు కూడా అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ లేవు. అంటే కేతు దశ న్యూట్రల్గా వెళ్ళింది. 2003 ఛాలెంజెస్ చెప్తాం. ఫస్ట్ అయితే ఈ 3 వరకు కూడా నార్మల్గా అలా వెళ్తూ ఉంది, పనిచేసింది కదా మీకు? నార్మల్గానే ఉందన్న. ఓకే, 2003లో ఛాలెంజ్ వచ్చింది. ఫాదర్ ఏం చేసేవాళ్ళు, ఏం ఛాలెంజెస్ వచ్చాయి అక్కడ ఏమన్నా తెలుసా? ఏం లేదు, పని చేయలేదా? 3-4 లేదు, అంటే లైట్ గా ఇది ప్రాబ్లం అయితే ఉన్నింది. అది ల్యాండ్ దగ్గర కొంచెం ఇన్వెస్ట్ పెట్టిందంటే ఇంకా అది కొంచెం డాక్యుమెంట్స్ సరిగ్గా లేవని చెప్పి అది అట్లే హోల్డ్ అయిపోయింది ఒక 15 years, 10 years, 12 years దాకా. ఓ, సీరియస్గా అయింది. ఓకే, ఎంత మేజర్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ స్టక్ అయిందా? ఓకే, అంటే అప్పటికి కొంచెం మేజర్ ఇన్వెస్ట్మెంట్ స్టక్. ఫాదర్ ఏం చేసేవాళ్ళు? ఫాదర్ రెస్టారెంట్ నడుపుతున్నారు కూడా ఇప్పుడు. మీ ఓన్ రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్ నడిపేవాళ్ళు. రెస్టారెంట్. ఓకే, రైట్. సో అక్కడ ఛాలెంజ్ వచ్చింది కదా, అగ్రెసివ్ డెసిషన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ బాగా పెరిగిపోద్దనో, ఏదో ఒకటి హైప్తో మనం తీసుకుంటానో, ఏదో ఒకటి ఇష్యూ. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు అది 2004, ఎందుకంటే మనల్ని అప్పుల్లోకో లేదంటే స్టక్ చేయాలి, లేదంటే హెల్త్ పాడు చేయాలి, ఏదో ఒకటి చేయాలన్నమాట. పుష్కర నవాంశం ఉంది కాబట్టి కొంచెం సేవ్ చేస్తాయి కదా, 9 ఉంది కదా, కొంచెం సేవ్ అనమాట. అయితే మనం ఏమి పూర్తిగా పడిపోము, మళ్ళీ మనం పని చేసుకోగలుగుతాం, ఆ స్టక్ అయినా కూడా నడుస్తుంది అనమాట. ఓకే, ఇది కాకపోతే ఒకసారి పడ్డం, దెబ్బలు తాగడం, అట్లాంటివన్నీ ఇస్తూ ఉంటాం. దాని తర్వాత 5 చార్ట్ ఫ్రీ అయింది కదా, సెల్ఫ్ ఎఫర్ట్గా. అర్థమైందా? సెల్ఫ్ ఎఫర్ట్ అంటే మీ చదువు కానీ మామూలుగా మనం ముందుకు పోతాం. ఓకే, వీనస్ వక్రత దోషం ఉంది కాబట్టి సోగా నడిపిస్తాడు అనమాట. అర్థమైందా? అది దాదాపు 22 వరకు అదే ఉంది కాబట్టి మెల్లగా పోతూ ఉంటాం అనమాట. అంటే టాపు సూపరు అని చెప్పలేను అనమాట. ఓకే, పర్లేదు, మరి పడిపోము, అట్లా నడుస్తూ ఉంటుంది అంతే. ఓకే, 5, 6, 7, 8 నడుస్తూ ఉంది. ఇక్కడ చూడండి, మీకు ఒక స్టెప్ వచ్చింది. 9, 10లో మీకు ఇంప్రూవ్మెంట్. అర్థమైందా? స్టెప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, చదువు ఏదో ఒకటి మీకు స్టెప్ మరి ముందుకు వెళ్ళాలన్నమాట. 10th house టెక్స్టైల్ మీ ఎక్కిరి జరుగుతుందిగా, రేపు ఉద్యోగం రావడానికి, మీకు ప్రోగ్రెస్ రావడానికి ఒక అనుకూలతని ఇవ్వాలన్నమాట. ఇచ్చినట్టు అనిపించిందా లేదా? అంటే 9, 10, 11లో చదువు ఎలా ఉంది, ఫ్యామిలీ ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ప్రోగ్రెస్ అయిందా, ఇంతకుముందు ఏదో ల్యాండ్ ఉంది కదా, ఏమన్నా కొంచెం ముందుకు పోయిందా, ఇట్లా అనుకూలత ఏమొచ్చింది? అది 2011లో ఇంజనీరింగ్ స్టార్ట్ చేశాను. ఓకే, ఇంజనీరింగ్ కాలేజ్ మంచి కాలేజ్లోనే వచ్చింది. ఓకే, మంచిగా ఉందా అక్కడ? పాజిటివ్ ఉందా? ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కానీ, ఫైనాన్షియల్ కానీ, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అదంతా బాగానే ఉంది. ఇంకా ఆడికి వెళ్ళిన కాలేజ్కి వెళ్ళిన తర్వాత నుంచి అంటే కొంచెం స్టడీ కొంచెం డిగ్రేడ్ అయింది. తర్వాత 2 ఏళ్ల తర్వాత చెప్తా. ప్రస్తుతానికి అయితే ఇది బాగుంది కదా, 11 వరకు బాగుంది కదా. అర్థమైందా? ప్రోగ్రెసివ్ గానే ఉంది. అర్థమైందా? 13లో మనం బ్యాడ్ ఆస్పెక్ట్ చెప్తున్నాం అనమాట.
ప్రోగ్రెసివ్ మార్స్ సన్ మీదకి వస్తున్నాడు అనమాట 2013లో. గురుభుక్తి జరుగుతూ ఉంది. 7th లార్డ్ తర్వాత 10th లార్డ్ అయిన వాడు 5th లో ఉన్నాడు. గురు స్టార్లో ఎవరు లేరు. సో ఇక్కడ ఇష్యూలో వీనస్ ఉన్నాడు. ఉన్నాడా? సో వీనస్ ఉన్నాడు. ఇద్దరు గురువు కూడా ఉన్నాడుగా. అప్పుడు గురువు కూడా ఉన్నాడు. గురు స్టార్లో గురువు కూడా ఉన్నాడు. సో గురు రిప్రజెంట్స్ మళ్ళీ వీనస్సే కదా. అర్థమైందా? వీనస్ నే ఫాలో అవుతాడు. వీనస్ దశమంలో ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్ తో కంజంక్షన్ తర్వాత ఇదంతా ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి కదా. మరి అక్కడ లవ్ రిలేషన్షిప్స్ లాంటివి ఏమైనా ఫెయిల్ అవుతున్నాయా, లేదంటే ఇప్పుడు చదువు డిగ్రేడ్ లాగా ఇదే పని చేస్తుందా, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ ఎక్కువైందా, ఏమవుతా ఉంది? 13 దగ్గర మనం నెగిటివ్ చెప్తున్నాం. 13, 14లో కొంత నెగిటివ్ ఉందన్నమాట. పేరెంట్స్కి దూరంగా ఉన్నారా? ఏమేమి పని చేస్తున్నాయి మీకు నెగిటివ్గా? అంటే హాస్టల్ అయితే 9th క్లాస్ నుంచే హాస్టల్లోనే ఉన్నాను. ఫస్ట్ నుంచి దూరంగా ఉన్నారు. ఓకే, రైట్. ఇంకా ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడైతే అదే స్టడీ అయితే కొంచెం డిగ్రేడ్ అయ్యింది. ఎందుకు? అది లేదు, సినిమాలు అంటే అని కాదు, నేను నార్త్ లో ఉండాల్సి వచ్చింది. ఓకే. ఇంకా కొంచెం అక్కడ ఫుడ్ ఎన్విరాన్మెంట్ సరిగా లేదా? అది కొంచెం సరిగ్గా లేదు. అదేనా? ఇంకా అది కాకుండా ఇంకా ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ పరంగా బానే ఉందా? లేదు, ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా అంతగా ఏం లేదు. ఓకే, సంతోషం. తర్వాత ముందుకెళ్దాం ఇక. అంటే అక్కడే అది ఏంటంటే అప్పుడు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యి పనిచేసింది కదా. హెల్త్ ఏమైంది? హెల్త్ ఏ రేంజ్ లో అయింది? ఏ రేంజ్ అంటే అది కొంచెం లైట్ గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అట్లా వచ్చేసి అదొక 5 months 6 months అట్లా ఇబ్బంది పట్టింది. ఏం ఇన్ఫెక్షన్ వచ్చింది? అంటే అది స్కిన్ ఇన్ఫెక్షన్ అంటే ఇది అలర్జీస్ ఇట్లా అట్లా వచ్చింది. అంటే కొంచెం దద్దుల్లాగా అట్లా వచ్చేసేవి. అంటే బయట క్లైమేట్ పట్టక, ఫుడ్ పట్టక అట్లాంటివి. చదువు కూడా మళ్ళీ ఇది సరిపోదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చదువుకోవాలి. 15 తర్వాత మళ్ళీ మీకు ఛాన్స్ దొరుకుతుంది అనమాట. మళ్ళీ వీనస్లో శని భుక్తి వస్తుంది చూసారా, శని లిఫ్ట్ ఇవ్వాలన్నమాట. 2015కి ఈ ఆస్పెక్ట్ దాటింది, చాలా వరకు దాటింది. ఇప్పుడు 2015-16లో రాహులో శుక్రుల్లో శని వచ్చాడు చూసారా, మంచిగా లేపాలన్నమాట. సో 10th house సెక్స్టైల్ నెటల్ మార్స్ నెక్స్ట్ ఆస్పెక్ట్ అందుకుంది కదా. అందుకుంది కాబట్టి యూ హ్యావ్ టు ప్రోగ్రెస్. మరి మీకు ఏదో ఒక అవకాశం రావడం, చదువు మళ్ళీ బ్యాక్లాగ్స్ ఉంటే క్లియర్ చేసుకోవడం, ముందుకు వెళ్ళడం, ప్లేస్ మీకు మళ్ళీ అది అనుకూలంగా లేకపోతే అనుకూలతకు రావడం. ఎందుకంటే సన్ 10,000కి అన్యాయం చేస్తున్నాడు కదా. సో రేపు పొద్దున ఉద్యోగం ఇప్పుడు చేసేదే కారణం అయితే దానికి ఏది బేస్ పడాలో అవన్నీ పడతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది ఉంటే అది మనం ఆ 16 దగ్గర, ఆ 15 ఎండింగ్ 16, 17 లోపు ప్రోగ్రెస్ చెప్తాం. పని చేసిందా లేదా? వచ్చింది జాబ్ వచ్చింది. ఏది? ఇదే జాబా? పేటెంట్ జాబా? ఇదే జాబ్. ఓకే, మంచి జాబే వచ్చింది. ఓకే, అంటే స్టేబుల్గా ఉందని అర్థమైందా? లెవెల్ లైఫ్ పెరిగింది, తక్కువ టైంలో తక్కువ ఏజ్లోనే వచ్చేసిందిగా. వెరీ గుడ్, మంచిగా ఉంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ బాగానే వెళ్ళింది. ఈ డిసాటిస్ఫాక్షన్స్ కానీ అక్కడ ఏమున్నాయో చూడండి. 18, 19లో అక్కడ డెసిషన్స్ లేదంటే సిచ్యువేషన్స్ భావాలు బాగానే ఉన్నాయిలే. బట్ అయినా కూడా మరి ఆ వీనస్ స్క్వేర్ యురేనస్ చెప్పాలి కదా, మరి చెప్పి తీరాలి కదా. సో అక్కడ ఏమవుతా ఉంది? కొంచెం చిన్న ఫ్రిక్షన్ అన్న. చిన్నది యురేనస్ కి రెట్రోగ్రేట్ వచ్చినట్టుంది కేతు వల్ల. వచ్చింది కానీ చిన్న ట్విస్ట్ ఏం జరుగుతా ఉంది అంటే నేను అదే ఆ టైంలో యూపీఎస్సీకి చదువుదామని అనుకూలంగా వెళ్ళలేదు. కానీ అదే ఇదే టైంలో ఫాదర్ ది ల్యాండ్ మ్యాటర్ సెటిల్ అవ్వడానికి వచ్చింది. ఓకే, రైట్. దాని తర్వాత నెక్స్ట్ థ్యాంక్ యూ చెప్పినందుకు, హెల్ప్ చేసినందుకు. దాని తర్వాత బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు, బ్యాడ్ ఆస్పెక్ట్ ఏమీ లేదు కాబట్టి మామూలుగా అట్లా కంటిన్యూ అవుతుంది. తర్వాత 20 ఏం లేదు కదా, ఆస్పెక్ట్ ఏమీ లేదు, నెగిటివ్ ఏం లేదు. ప్రోగ్రెసివ్ సన్ బాగానే ఉంది, మెర్క్యూరీ బాగానే ఉంది, మా వీనస్ కూడా మంచిగా అయ్యాడు కదా. 20కి కూడా మెర్క్యూరీ ఫాలోయింగ్ మార్స్ కదా. మెర్క్యూరీ స్టార్లో గ్రహం ఉన్న నీచంలో పడ్డాడు కాబట్టి మెర్క్యూరీ ఫాలోయింగ్ మార్స్ సాటర్న్ 9th. మీకు 9th అనేది ఎప్పుడు లక్ కాపాడుతూ ఉంది. ఓకే, గుడ్. 21 గుడ్. అంటే జాబ్, మీ జాబ్ అయితే జాబు ఏది ఉంటుంది బాగానే నడుస్తూ ఉంది. ప్రాబ్లం ఏమీ చెప్పట్లేదు. ఓకే, నెగిటివ్ చెప్పేదానికి ఏమీ లేదు. తర్వాత మళ్ళీ 23, 24లో ఆ 10th house సెక్స్టైల్ సాటర్న్ ఇవన్నీ నడుస్తున్నాయి కదా. మరి ఇది స్టెప్ ఆఫ్ ప్రోగ్రెసే కదా మరి. సో 24, 25లో మరి ఇంప్రూవ్మెంట్ ఏమైనా జరుగుతుందా లేదా? 24, 25 అంటే 24 మ్యారేజ్ అయిందన్న. నవంబర్ 2024 మ్యారేజ్. వెరీ గుడ్. మరి మంచి టైంలో అయ్యింది మ్యారేజ్. ఇక్కడ సప్తమాధిపతి నక్షత్రంలో ఒక్క శుక్రుడే ఉన్నాడు, డైరెక్ట్గా రెట్రో కాలేదు. లక్కీ బాయ్.
ఓకే. ఎందుకంటే అక్కడ సప్తమం ఫెయిల్ అవుద్ది కదా మరి, లేకపోతే అర్థమైందా? 10th హౌస్ ఎక్స్టైల్ మళ్ళీ సాటర్న్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు సస్టైన్ అవుతుంది అనమాట. మరి మధ్యలో అంతకుముందు ఏమన్నా ఫెయిల్యూర్స్ కానీ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఏం పని చేయలేదా? అది అది అంతగా ఏం లేవు, మామూలుగా క్రష్లు ఉన్నాయి, అదంతా నార్మలే. ఓకే. నాకేం పెద్ద అంత ఎఫెక్ట్ ఏం లేదు కానీ. ఓకే. కానీ అన్న ఇది జూపిటర్ స్టార్ లో ఇద్దరు ఉన్నట్టున్నారు, సన్ ఉన్నట్టున్నారు, ఇంకా వీనస్ కూడా ఉన్నట్టున్నారు. అరే అవును, ఉన్నారు. ఓకే, అవును. జూపిటర్ స్టార్లో 2 ఉన్నాయి. మరి సన్ ఫెయిల్ అవుతున్నాడు. మరి వివాహం అయిన ఆస్పెక్ట్ బాగుంది కానీ మరి ఇక్కడ మరి దోషం వస్తుంది కదా. దోషం వస్తుంది కాబట్టి మరి అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఇస్తుందా, చైల్డ్ ప్రోగ్రెసింగ్ ఇష్యూస్ ఇస్తుందా, ఏమవుతా ఉంది? చైల్డ్ కూడా అయిపోయిందా? లేదు లేదు, చైల్డ్ కాలేదు, అంటే మధ్యలో కొంచెం అట్లా అంటే మిస్క్యారేజ్ లాగా ఒకటి మిస్క్యారేజ్ అయింది. అయిందా? ఓకే 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 ఓకే. కానీ అదే ఒక డౌట్ ఉంది. అంటే కేతు గారు ఇది అవును. సన్ స్టార్ ఆక్యుపై చేసినారు, సింగిల్ ప్లానెట్ ఆక్యుపెన్సీ. అది ఇప్పుడు మళ్ళా తను ఇస్తారా లేకపోతే ఇది జూపిటర్ ఇస్తారండి రెట్రోగ్రేడ్? అది డౌట్. మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ అడగండి. అంటే సన్కి సింగిల్ రెట్రో ఆక్యుపెన్స్ వచ్చింది, ప్లానెట్ సన్కి రెట్రో వచ్చింది. సన్ కాదు కాదు, మీరు ఏ ప్లానెట్ ని చూడాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు సన్ దశ నడుస్తుంది కదా, అంటే మ్యారేజ్ అయినప్పుడు అప్పుడు సన్ దశ నడుస్తోంది. ఓకే ఓకే, సన్ సన్ రిజల్ట్సా? ఓకే. సన్ రిజల్ట్స్. ఇప్పుడు సన్ స్టార్ లో ఒకే గ్రహం ఉంది కదా, కేతువే ఇస్తాడు రిజల్ట్ అంతా. సన్కి సంబంధం లేదు. కేతువే ఇస్తారండి. సన్కి సంబంధం లేదు, అర్థమైందా? లాభభావం వల్ల వర్కౌట్ అవుతుంది. కానీ ఇప్పుడు సప్తమాధిపతికి అయితే రెట్రో వచ్చింది కదా. ఇప్పుడు సప్తమాధిపతికి రెట్రో వచ్చింది, కళత్ర కారకుడు కూడా రెట్రో వచ్చింది. ఇప్పుడు మిస్క్యారేజ్ అయింది కదా, అర్థమైందా? సో ఏదో ఒక దోషం పనిచేయాలి కదా మరి. ఓకే, ఆస్పెక్ట్ బాగుంది కాబట్టి రిలేషన్షిప్ సస్టైన్ అవుతుంది. ఇక వేరే గొడవలు ఏమి ఉండకుండా బ్యాలెన్స్ చేస్తాయి. ఓకే. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జూపిటర్ బుక్తే జరుగుతూ ఉంది కదా. మళ్ళీ జూపిటర్ కూడా మరి అనుకూలంగా లేడు కదా. జూపిటర్ స్టార్లో ఒక్క గ్రహం ఉందా? 2 గ్రహాలు ఉన్నాయి కదా మళ్ళీ. 2 ఉన్నాయి. మరి ఉన్నాయి కాబట్టి మళ్ళీ 6th హెల్త్ ఇదంతా అవుతా ఉన్నది. మరి మిస్క్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ట్రై చేశారా? మళ్ళీ ఇంకా ప్రస్తుతానికి ఏం ప్రోగ్రెస్ అంటే కొన్ని రోజులు ఇట్లా గ్యాప్ తీసుకుని బ్రేక్ ఇద్దామని చెప్పాను, గ్యాప్. ఓకే ఓకే, సరే. ఇప్పుడు దాకా వచ్చేసాము, అదే ఫ్లోలో నడుస్తూ ఉంది. సరే, ఎన్ని వచ్చాయి? 10కి ఒక 4-5 అన్న వచ్చాయా? ఒక 7-8 దాకా వచ్చాయా? లేదు, అంటే టైం లైన్ అంతా కరెక్ట్ గా చెప్పి నిన్నారు. ఓకే, 8.5, 9 అట్లా ఇస్తున్నాను. ఓకే, నైస్ నైస్, పాస్ అయ్యాను మొత్తానికి. సరే, చెప్పాలి అయితే. ఇప్పుడు ఏంటి క్వశ్చన్ అయితే? క్వశ్చన్ అంటే అదే, ఇది 10 years గా ఒకటే స్టాగ్నెంట్ గా అట్లే జాబ్ ఉండిపోయింది. అంటే అది అంటే పెద్ద పొజిషన్ అని కాదు, ఇటు అదే పైన కాదు కింద కాదు లాగా ఉంది. అదే అట్లే ఉండిపోయింది. మీకు ఏంటంటే దశమాధిపతి వక్రత్వం ఉంది, అర్థమైందా? దశమానంలో ఉన్న ప్లానెట్ కూడా వక్రత్వం ఉంది. కాబట్టి ఏంటంటే ఏ లెవెల్లో వెళ్ళినా నేను అనుకున్నంత లెవెల్లో లేదు అనేది మీకు సహజంగానే ఉంటుంది, అర్థమైందా? మీకు మంచి ఆస్పెక్ట్సే జరిగినాయి, మరి ఆ లెవెల్కి అది ఇచ్చింది. ఓకే. సో మళ్ళీ ఆస్పెక్ట్స్ ఎట్లా ఉన్నాయి? మళ్ళీ ఆస్పెక్ట్స్ ఏమి ఉన్నాయి? ఏమీ లేవు కదా, అవునా? ఉన్నాయా? ప్రోగ్రెషన్స్లో మళ్ళీ ఆస్పెక్ట్స్ ఏమున్నాయో చెప్పండి. ఇప్పుడు సందర్శ జరుగుతోంది, 1000లో ఉన్నాడు కేతు, లాభభావంలో ఉన్నాడు, పుస్తకులు వేసుకుంటే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఓకే, సరే, ముందుకెళ్ళి చూద్దాం ఆస్పెక్ట్స్. అగ్రెసివ్గా ట్రాన్స్ఫర్మేటివ్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి? ఆల్రెడీ ఇప్పుడు సాటర్న్కి సెక్స్టైల్ ఇచ్చినప్పుడు 2025లో పెళ్ళి అయింది. మరి ఇదే మరి ఏదన్నా ఉద్యోగం అవన్నీ హై లెవెల్ పొజిషన్ ఉంటే ఇప్పటికే ఇచ్చేసేయాలిగా. అంతే. మరి ఇవ్వలేదని అంటే ఆ లెవెల్లో అది కంటిన్యూ అవుతుంది. ఇంప్రూవ్మెంటల్గా కొంచెం మనం ట్రై చేసుకోవాలన్నమాట, అంతే. అర్థమైందా? రిస్క్ చేయకూడదు, ఇది మానేసేసి నేనేదో అగ్రెసివ్గా సాధించేస్తానని ట్రై చేయకూడదు అన్న. ఫాదర్ ఏం చేసేవాళ్ళు? రెస్టారెంట్ ఉందన్నారు కదా. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ ముందు 26 ఏం ఆస్పెక్ట్స్ ఏం లేదు. ఓకే, మళ్ళా మనకి ఆస్పెక్ట్స్ ఏమొస్తున్నాయి? 10th హౌస్తో సన్తో ఒక ఆస్పెక్ట్ వస్తుంది. మళ్ళీ మార్స్ వీనస్ మీద నుంచి వెళ్తున్నాడు 2030కి. మూన్ దశ జరుగుతూ ఉంది, అవునా? మూన్ స్టార్లో ఎవరు లేరు కదా, లేరు. మూన్ స్టార్లో మెర్క్యూరీ 8th లో ఉన్నాడు. మనము మూను 5 ఇష్యూ అది ఇది అని చెప్పుకున్నాం కదా, ఆ దశ వచ్చింది, అవునా? మూన్ దశ వచ్చింది. మూన్ దశ వచ్చినప్పుడు హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ అవన్నీ జాగ్రత్త చూసుకోవాలి. చిన్నప్పుడు హాస్టల్లో వెళ్ళిపోయాం కాబట్టి
అవి కొంచెం పనిచేసాయి అనమాట. అంటే ఎక్సెప్షన్స్ పనిచేసాయి. ఇక్కడ ఆ మార్స్ వెళ్ళినప్పుడు 28, 29 కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఓకే, అది క్రాస్ చేసామంటే మళ్ళీ 31లో మళ్ళీ మనకి మంచి ఆస్పెక్టే ఉంది కదా. చంద్రరాహులు మరి పనిచేస్తారా? 10th హౌస్ సెక్స్టైల్ జరుగుతుంది కాబట్టి రాహు చాలా వరకు పనిచేస్తాడు. ఓకే, అది పనిచేస్తే మనకి ట్విస్ట్ ఉంటుంది. చూద్దాం చూద్దాం. ప్రోగ్రెసివ్ వీనస్ ఆ మూన్లో రాహు వరకు కొంచెం అబ్స్ట్రకల్గా ఇచ్చేదానికి అవకాశం ఉందండి. అర్థమైందా? ఆ మూన్లో రాహు తర్వాత పికప్ చేస్తుంది. అర్థమైందా ప్యాటర్న్? ఓహో, అంటే మూన్లో రాహు వరకు సరిగ్గా పనిచేయదు, సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉండవు. ఓకే ఓకే. మరి అనుకూలంగా లేనప్పుడు స్ట్రగుల్ చేయాలి తప్ప మనం ఏదో చేసేద్దామని చేయకూడదు, కాంప్లికేట్ చేసుకోకూడదు. అక్కడి నుంచి 10th హౌస్ సెక్స్టైల్ సన్ జరుగుద్ది కదా, అక్కడి నుంచి పికప్ అయింది. పికప్ అయినాక ఆస్పెక్ట్స్ ఏం లేవో చూద్దాం మంచిగా. ఓకే ఓకే, చెప్పండి. అంటే దానికి ముందే రెట్రోగ్రేట్ జూపిటర్ తో కూడా అపోజిషన్ వస్తుంది 10th హౌస్. అవును, అవన్నీ సరిగ్గా పనిచేయవు. అపోజిషన్, రివర్సల్ ఆస్పెక్ట్స్ అవన్నీ పనిచేయవు. అదే నేను చెప్పేది ఇప్పుడు. అర్థమైందా? మార్చి చెప్తున్నా. ఓకే ఓకే. డైనమిక్ తర్వాత ఇప్పుడు అది వచ్చినాక ఇదంతా క్లియర్ అవుతుంది మీకు. అంతకుముందు కూడా రివర్సల్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు కొంచెం యూపీఎస్సీ రాశారు, పనిచేసిందా? పని చేయలేదు కదా. అర్థమైందా? చేయలేదు. రివర్సల్ ఆస్పెక్ట్స్ సరిగ్గా పని చేయట్లేదు. ఓకే, పని చేయకపోవడమే మంచిది. మీకు సంతానం కలగడానికి వాటన్నిటికీ హెల్ప్ చేస్తాయి. ఓకేనా? సో అది అట్లనే పని చేయనివ్వండి. సో మీకు 31 తర్వాత నుంచి ఫ్రీ అవుతుంది చార్ట్. ఓకే, జూపిటర్ బుక్ ఇవన్నీ కూడా ఓకే. వీనస్, సన్, సెక్స్టైల్ బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. మెర్క్యూరీ 10,000 కంజంక్షన్ చేసింది, బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. ఆ మార్స్తో స్క్వేర్ అయ్యే వరకు పెద్ద బ్యాడ్ ఆస్పెక్ట్స్ రావట్లేదా? మేజర్గా రావట్లేదు కదా. ఆ మార్స్ కంజంక్షను ఒకటి జరుగుతూ ఉంది 41లో. ఓకే, అది జరిగిన తర్వాత మళ్ళీ యురేనస్తో రావాలి అని అంటే టైం పడుతూ ఉన్నది. ఓకే, మిక్స్డ్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉన్నాయి. సరే, మూన్ దశ పని చేయదు అనేది ఏమీ లేదు. అర్థమైందా? 8th కనెక్ట్ అయింది కాబట్టి మరి సుపీరియర్ పొజిషన్స్ ఇవ్వడానికి కష్టం కదా. అర్థమైందా? మీరు ప్యాసివ్ ఇన్కమ్ ప్లాన్ చేసుకోవాలి. అర్థమైందా? మీకు ఫ్రస్ట్రేషన్ ఉందనుకో, నేను అనుకున్నట్టు లేదు అని అంటే ఇట్ టేక్స్ టైం. సో ఏదైనా మిరాకిల్ మ్యాజిక్ జరిగితే మరి ఇన్వర్ట్ రిజల్ట్స్ పనిచేయాలి అని అంటే మరి ఇటు సైడ్ మరి సంతానం ప్రోగ్రెస్ ఇట్లాంటివి పనిచేయవు. అర్థమైందా? అది ఓకే. నేనేమంటున్నానంటే ఇప్పుడే మీరు ప్లాన్ చేసుకోండి. మీరు గ్యాప్ కాకుండా ఈ వీనస్ బుక్లో ప్లాన్ చేసుకోండి. అర్థమైందా? ఓకే, మీరు ఎక్కడికో దూరానికి వెళ్ళిపోమాకండి, ఇక్కడే చేసుకోండి. ఇప్పుడు కేతు ఉన్నాడు, మళ్ళా సన్లో కేతు వస్తాడు. ఇంపార్టెంట్ దశాభుక్తా? అది ఇంపార్టెంట్ దశాభుక్తి కదా. కేతు ఏప్రిల్లో. బుధుడు ఉన్నాడు, బుధుడు కొంచెం పర్వాలేదు. సో మీరు అగ్రెసివ్గా 28 ఆగస్ట్ లోపు ప్లాన్ చేసుకోవాలి. 28 ఆగస్ట్ అంటే అక్కడి నుంచి మనం 9 నెలలు వెనక్కి వస్తే మనం ఇక్కడనే ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇదంతా ఫిమేల్ చార్ట్లో ప్రశ్న అవన్నీ ప్లాన్ చేసుకోవాలి మనం. ఇట్లా డైరెక్ట్గా ఇక్కడి నుంచే ప్రిడిక్ట్ చేయకూడదు. సో మీరైతే మరి నాకైతే డౌట్ ఉంది. మీరు అడిగిన క్వశ్చన్కి టు ది పాయింట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అంటే. అర్థమైందా? ఓకే ఓకే. సన్ను సాటర్న్ కలిసి ఉన్నారా? ఉన్నారు. మరి ఇక్కడే ఇవ్వాలి కదా. అందుకని ఎందుకంటే 10th అదే జూపిటర్ నుండి వక్రించి ఉంటే అట్లా వేరుగా ఉండేది. ఇక్కడ యోగకారకుడు ఉన్నాడు కదా. మరి యోగకారకుడు ఉండి ఇన్వర్ట్ రిజల్ట్స్ పనిచేయదు కదా, ఇష్యూ కదా. సో డిసప్పాయింట్ చేసినట్టున్నాను. ఐఎమ్ వెరీ సారీ. లేదు, అట్లే ఉంది. దానికి మీకు తెలిసిన క్యాలిక్యులేషనే మళ్ళా చెప్పాను. ఎలా అనిపించింది? మంచి చెప్పా, చెడు చెప్పా వదిలిపెడితే? బాగా చెప్పాను. ఓకే, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకా క్వశ్చన్స్ అంటే ఇంకా అదే మామూలుగా దశ అప్పుడప్పుడు ఇది అనాలిసిస్ చేస్తున్నప్పుడు అదే ఎక్కువ మామూలు నా చాట్లో చూసుకుంటున్నప్పుడు అదే ఎట్లా అనలైజ్ చేయాలి. ఇప్పుడు అదే మూన్ ఉన్నది, 8కి కనెక్ట్ అయి ఉన్నది. అవును, ఆ మెర్క్యూరీ సన్ అదే సాటర్న్కి కనెక్ట్ అయ్యాడు కదా 9th, అది ప్లస్ పాయింట్ అవుద్ది అనమాట. అర్థమైందా? ఓకే. ఏమి అంతగా, ఎందుకంటే దీనికి ఉభయ కేంద్రాధిపత్య దోషం అని ఉంటుంది. బుధుడికి 1, 4లో గ్రహాలు లేవు కదా. సో బుధుడి స్టార్లో ఉన్నది ఒక్కటే కదా. సో కాబట్టి అక్కడ ఏమి కాకుండా చాలా వరకు కాపాడుతుంది. గండాంతర పాదం కాబట్టి ఇప్పుడు హై పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, పవర్ పొజిషన్. జస్ట్ ఈజ్ అబౌట్ ఇంద్ర కదా. మరి అది డౌట్ నాకు. అర్థమైందా?
ఓకే. అదే అదే వచ్చే సీరీస్ ఆఫ్ దశాస్ అన్ని ఎందుకంటే కూడా అంతకు ముందు కూడా రావాలి కదా. మరి ఇప్పుడు సన్ దశ జరిగింది, సన్ స్టార్లో ఉన్న కేతు లాభావంలో ఉన్నాడు, సాటర్న్ వచ్చాడు, సన్తో కూడా కలిసి ఉన్నాడు, అక్కడ ఫాలో అయ్యేది. సో మరి మరి సన్లో సాటర్న్ వచ్చాడు, మరి ఎందుకు ఇవ్వలేదు 25-26లో 10th హౌస్ ఎక్స్టైల్ జరిగింది కదా, పెళ్లి వరకు ఇచ్చింది. పెళ్లి వరకు మరి మంచి టైంలోనే జరిగితే అంటే మరి అక్కడ కాంబినేషన్ ఇష్యూ ఉంది కదా, కాబట్టి మిగిలిన చూడాలి. ఓకే. ఓకే. సరే మరి ఆల్ ది బెస్టా. అదే అది చిన్నది మామూలుగా నెక్స్ట్ దశ అనాలిసిస్ లో అన్న చిన్న డౌట్ ఉన్నది, ఆన్సర్ చేస్తాను. ప్లీజ్ అడగచ్చా? యా ప్లీజ్. ఇది మామూలుగా ఇప్పుడు మార్స్ వచ్చేసి ఓన్ స్టార్ లో ఉన్నారు. అవును, మార్స్ ఓన్ స్టార్ లో ఉన్నాడు. సాటర్న్ అప్పుడు మామూలు సాటర్న్ రిజల్ట్స్ ఇస్తారు. అదే 6th 11th కదా, సగం పైన పనిచేస్తుంది. కొంచెం ఎక్కడో ట్విస్ట్లు ఇస్తా ఉంది లాస్ట్ లో, ఎక్కడో 10th మార్స్ 10,000 కన్యాయం చేస్తాడు కదా, అక్కడ జాగ్రత్త చూసుకోవాలి. ఓకే. ఓకే. అక్కడ జూపిటర్ బుక్ తో వస్తుంది కదా, ఇద్దరు పాపులే కదా లగ్నానికి. అట్లా మార్స్ సాటర్న్ వల్ల ఒకసారి సాటర్న్ బుక్తి పనిచేయదు. అదే ఎందుకంటే సాటర్న్ స్టార్ లో ఉన్నట్టు సాటర్న్ స్టార్ ని ఫాలో అవుతుంది కాబట్టి. దాని తర్వాత మళ్ళీ ఫ్రీ అయింది, తర్వాత యురేనస్ తో ట్రైన్ ఇచ్చింది, బ్యాలెన్స్ చేసింది చాలా వరకు. అప్పుడు అది రెట్రోగ్రేడ్ కింద తీసుకోవాలా లేకపోతే స్ట్రైట్ కింద తీసుకోవాలా? అది యురేనస్ తో ట్రైన్ అవుతుంది. యురేనస్ అది రెట్రోగ్రేడ్, నెగిటివ్ రిజల్టే. పాజిటివ్ గా తీసుకోకూడదు, రివర్సల్ రిజల్ట్ కదా, కాబట్టి అగ్రెసివ్ స్టెప్స్ వేయకూడదు. అదే టైంలో హెల్త్, ఫ్యామిలీ హెల్త్ ఇట్లాంటివి చూసుకోవాలన్నమాట. 6th లాడ్ కదా, అగ్రెసివ్ గా మనీ ఇన్వెస్ట్ చేస్తానో ఏదో చేయకూడదు అనమాట. మళ్ళీ తర్వాత స్క్వేర్ పడుతుంది కదా, కొంచెం స్లోగా లేదు మార్స్ దశ. అదే స్లోగానే ఉంది. అదే అంటే డౌట్ వచ్చింది అన్న, మామూలుగా 11th లో ప్లానెట్స్ లేవు, 6 లో ఉన్నాయి, సో 9-11 కాంబినేషన్ వస్తుంది. అప్పుడు అది ఎట్లా చూడాలి? ఏదన్నా మిరాకిల్ మ్యాజిక్ జరిగితే ఆ మూన్లో రాహుభుక్తి ఆ ప్రాంతంలోనే జరగాలి కదా, అర్థమైందా? మీరు ప్యారలల్ గా ప్రిపేర్ అయ్యి నాకు వర్కౌట్ అయిందంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ 8th హౌస్ వర్కౌట్ అయిందని చెప్తాం మేము, అర్థమైందా? సూపర్ అయ్యా, బాగా చేసావు 8th హౌస్ వల్ల అని చెప్తాం. పని చేయకపోతే 8th హౌస్ కాబట్టి నీకు రాలేదని చెప్తాం. అంతేలేండి, అది మిస్టరీ హౌస్ కదా. అదనమాట. సో ఛాన్స్ అయితే ఉంది, చాలా బ్లీచ్ ఛాన్సెస్, అర్థమైందా? ఆ 10th హౌస్ ఎక్స్టైల్ సన్నే ఇక లాస్ట్ ఛాన్స్. ఓకే. ఓకే. ఇక అక్కడ కాకపోతే పాతదాన్ని కంటిన్యూ చేస్తూ ప్యాసివ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకుంటూ సేఫ్ ఫండ్తో జాగ్రత్తగా వెళ్ళడం. దట్ ఈస్ కంక్లూషన్. ఓకే. ఆల్ ది బెస్ట్ మరి. నమస్తే.